ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ నామినేషన్స్. సో దీనిపై మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ శ్రీ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఈ రోజు సెకండ్ వీక్ నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ వీక్ నామినేషన్ గురించి కూడా మాట్లాడుకుంటే, నామినేషన్స్ గురించి కాదు, ఫస్ట్ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు యాక్చువల్గా బేసిక్గా ప్రతి సీజన్లో ఏం జరుగుతుంది అంటే, హోస్ట్ సీజన్ అంతా చూసినా చూడకపోయినా మనకు చూసినట్టుగానే ప్రతి కోర్ పాయింట్ చెప్తా వస్తాడు. అందరు నిలబెట్టి నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు. కాకపోతే మనం అర్థం చేసుకోవాలి, ఈసారి మనం ఏం అనడానికి లేదు. నిజంగా చెప్పాలంటే, అంటే లోపల చాలా పెయిన్తో ఉన్నాడు నాగార్జున గారు. మొన్నే కదా 500 కోట్ల ప్రాపర్టీ మన ఇన్కన్వెన్షన్ కూలిపోయింది. సో అటువైపు దాన్ని బ్యాలెన్స్ చేస్తా, ఇటు బిగ్ బాస్ని కూడా బ్యాలెన్స్ చేస్తా. యాజ్ అన్ ఆర్టిస్ట్ మై డ్యూటీ ఈజ్ టు ఎంటర్టైన్ పబ్లిక్, కాబట్టి ఎంటర్టైన్ చేయాలి, అందుకే వచ్చాను అన్నట్టుగా వచ్చాడు. సో ఆ వీక్ ఫాలో అయ్యాడో లేదో తెలియదు, కానీ ఏమైంది, మీరే ఎలగబెట్టండి అన్నట్టుగా వాళ్ళే చెప్పేశాడు. సరే, లాస్ట్ వీక్ ఏదోలాగా అయిపోయింది. అండ్ ఈ వీక్ అయినా సరే నాగార్జున గారు చూసి ఏమైనా చెప్పారా అంటే, యాక్చువల్గా ఈసారి కూడా వాళ్ళకే టాస్క్లు ఇచ్చారు. కాకపోతే అందరు ఏమనుకుంటున్నారంటే, నాగార్జున గారు సీజన్ చూడకుండా వస్తున్నారు, వీళ్ళకి టాస్క్లు ఇస్తున్నారు, ఇలా అలా మేము కూడా బిగ్ బాస్ ప్రియులమే కదా. అఫ్ కోర్స్ ఆయనకి ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం బిగ్ బాస్ ని కూడా ఎలగబెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో ఈసారి మాత్రం చెప్పేది ఏంటంటే, నాగార్జున గారు ఫస్ట్ సీజన్ చూశారు అండ్ ఫస్ట్ వీక్ ఫాలో అయ్యారు, ఈ వీక్ కూడా ఫాలో అయ్యారు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చేసినటువంటి ఆ హోస్టింగ్ ఏదైతే ఉందో, పిన్ టు పిన్ ప్రతిదీ జరిగిందంతా కూడా స్పాంటేనియస్ గా, నీట్ గా, ప్రతి దాంట్లో కౌంటర్ ఎక్కడ ఇవ్వాలో, ఎవరికి ఏం చెప్పాలో అందరికీ ఇచ్చాడు. ఇకపోతే ఈ ఎపిసోడ్ అంతా ఎలా జరిగింది దాన్ని రివ్యూ ఇవ్వడం కంటే, మన వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించే నాగార్జున గారు మాట్లాడతారు, కాబట్టి మనం కూడా ఒక్కొక్క కంటెస్టెంట్ ని స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నామినేషన్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో లీస్ట్ నలుగురు ఉన్నారు. శేఖర్ భాష, అలాగే మన నబీల్, ఆ రకంగానే సీత, అండ్ అలాగే పృథ్వీ, శేఖర్ భాష, నబీల్, సీత, ఆదిత్య ఓం, అండ్ విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయి నిఖిల్ కి ఎక్కువ ఓట్లు? ఫస్ట్ లో నిఖిల్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఈయన కన్నడ బ్యాచ్ అన్నారు. ఆయన మాట తీరు, నడవడిక అన్ని కూడా కన్నడ బేస్ చేసుకునే ఉన్నట్టున్నాయి అన్నట్టుగా విమర్శించారు. కానీ ఆయనకి ఎందుకు ఎక్కువ ఓట్లు పడ్డాయి అంటే, ఈ రోజు నాగార్జున గారు 2 క్లాన్స్ క్యాన్సిల్ చేసి నిఖిల్ ని మెయిన్ క్లాన్ ని చేశాడు. అంటే మెయిన్ క్లాన్ అంటే ఇద్దరు క్లాన్స్ లో కూడా చాలా మంది గంపెడు జనాలు ఉన్నారు, కానీ ఇక్కడ పాపం వీడికి ఉంది ఇద్దరే. అయినా సరే వీళ్ళు ఎవ్వరు చేయలేని పనులన్నీ నిఖిల్ చేశాడు, కాబట్టి ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. అండ్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఏ క్యాప్టెన్షిప్, హ్యాపీగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చాలా బాగా చేశాడు. అండ్ వాళ్ళ నాన్న షెట్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ కూడా చూసాము. అంటే తను ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ లో నిజంగా ఎమోషనల్ అవుతున్నాడు. టాస్క్ ఇచ్చినప్పుడు నిజంగా గట్టిగా ఆడుతున్నాడు. ఒకటి మాత్రం ఫెయిల్యూర్ నేను చెప్తా, లాస్ట్ టైము సంచాలక్గా మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఆ రింగులు ఇటు అటు తీసే సీన్ లో ఒళ్ళంతా తీసుకోవాలి, లేదా ఒంటికి వచ్చిన తర్వాత అటు మార్చాలి అనే ఒక్క సిచ్యువేషన్ లో మాత్రం తను ఫెయిల్ అయ్యాడని చెప్తా. ఎందుకంటే ఆ రూల్ ని ముందే తను పెట్టుంటే వీళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. ఆ రకంగా సంచాలకులుగా పాస్ అయిందంటే ప్రేరణ. తను ముందే ఒక రూల్ పెట్టింది, మీరు చేతులు వెనక్కి కట్టుకొని ఆడండ్రా, నేను మీకు లేకపోతే మార్కులు ఇవ్వనండి. వాళ్ళు కూడా అలాగే ఆడారు, గెలిచాడు, ఓడేవాడు. బాగానే ఉంది. సరే, ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్, షీ ఈజ్ పర్ఫెక్ట్, అన్ని విధాల్లో బాగానే ఆడుతున్నాడు. అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. మన మణికంఠను కూడా చాలా మంది అసహించుకుంటే తనే దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ ఉంది. ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే, నాగార్జున గారు నిలబెట్టి, అమ్మ తల్లి నీ గురించి ఏదో ఒకటి ఎలగబెట్టు అంటే, ఆవిడ నాకు కొంచెం అంటే నాకు కొంచెం పిచ్చి ఉందండి, నాకు కొంచెం తిక్కు ఉండండి, నాకు కొంచెం ఇది ఉందండి, నేను మైండ్తో ఇంకేదో అండి, హృదయంతో ఇంకేదో అండి, ఏవేవో చెప్పుకొచ్చింది. అప్పటికి నాగార్జున గారు ప్రతిసారి అంటూనే ఉన్నారు, అమ్మ నువ్వు మైండ్లో ఉన్నటువంటి ఆ వెర్రితనాన్ని తీసేసి మైండ్లో నత్తంట, అంటే అదేం నత్తో మరి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అండ్ నెక్స్ట్, నాకు కొంచెం ఈ పిచ్చండి అని చెప్పుకొచ్చింది. అదేం పిచ్చో ఇప్పటిదాకా తెలియదు. నేను చాలా మంచిదాన్నండి, నాకు ఇంత
విశాల హృదయం అండి అని చెప్పుకొచ్చింది. అదేం విశాల హృదయమో తెలియదు. ఏదో ఆవిడ గురించి ఆవిడ ఏదేదో చెప్పుకుంటూ పోర్ట్రే చేద్దాం ట్రై చేస్తుంది, కానీ అక్కడ ఏమీ లేదు. ఒకటి మాత్రం నాగార్జున గారు విష్ణుప్రియ వర్సెస్ మన సోనియా తీసుకొచ్చారు. ఇది లాస్ట్ వీక్ నుంచి అవుతుంది. చెప్పాలి అంటే అన్ని వెబ్సైట్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ అందరూ కూడా బిగ్ బాస్ అభిమానులు అందరూ కూడా 99% 100కి విష్ణుప్రియ కోటేశారు. కానీ ఒక్క విషయం అందరూ మర్చిపోయారు, ఇక్కడ విష్ణుప్రియదే తప్పు, సోనియాది కాదు. ఇప్పుడు నేను నిన్ను గిల్లితే అది నీకు నాకు మాత్రమే తెలుసు. ఏయ్ అని అరుస్తావు కదా, అది ప్రపంచం అంతా వినబడుద్ది. విష్ణు ఏం చేసా, ఇంతకుముందు ఆమె జబర్దస్త్ హోస్ట్ చేసింది, అలాంటి షోస్ బోల్డ్ చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ, పోవే పోరా, కాలేజ్ పిల్లలతో డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకుంటూ, డబుల్ మీనింగ్ వేషాలు వేసుకుంటూ, డబుల్ మీనింగ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ తను షోస్ చేసింది. అలాగే ఎదిగింది, అట్లాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, అది ఒప్పుకోండి. సంథింగ్ అడల్టరీ కామెడీతోనే ఏదో పోక్ చేసింది కాబట్టే ఆ పిల్లకు నచ్చల, కానీ ఆమె ఎక్స్ప్రెషన్ ఆ పిల్లకు తాకింది, కళ్ళకు తాకింది, ఏంటిది ఇలా చేస్తుంది అని. అందుకు అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి గట్టిగా వాదించింది సోనియా. అండ్ అలాగే దాంట్లో కామంగానే ఆ ఎమోషన్తోనే విష్ణుప్రియ కంటే ఎవరు లేరు, ఈ పిల్లకి పేరెంట్స్ ఉన్నారు. అమ్మ తల్లి నువ్వేం ఎలగబెట్టినా నిన్ను సరి చేయడానికి నీకెవరు లేరు, కానీ నాకు ఇంట్లో చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అన్నట్టుగా చెప్పింది. ఆమె ఉద్దేశం నువ్వు అనాథవి, నీకు అమ్మ లేదు, నీకు నాన్న లేదు అనడం కాదు, ఇంకోలా పోర్ట్రే అయింది. అంటే తను చెప్పే విధానంలో ఉండిందేమో, కానీ మనసులో ఏం లేదు. విష్ణు ఆమెను పోక్ చేయడం నిజం, ఆమె ఎమోషన్ కూడా కరెక్టే, కానీ చూసే జనాలకి ఏంటంటే సోనియా రాంగ్ గా పోర్ట్రే అయింది. ఈ విషయం ఇప్పుడు కాకపోతే మెల్లిగైనా తెలుస్తుంది తర్వాత, అంటే 2 వారాలకి. ఈవెన్ నాగార్జున గారు చెప్పినా, బిగ్ బాస్ గారు చెప్పినా సరే, ఎందుకో నాకు అనిపించింది 4-5 వారాలు అయితే మనకు కూడా తెలిసిపోతుంది, పెద్ద విషయం కాదు అది. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు నైనికాని తీసుకుందాం. నైనిక గురించి మాట్లాడుకుంటే టాస్క్ల పరంగా పెద్దగా, అంటే అప్పుడెప్పుడో రోప్ టాస్క్ లో బాగా ఆడింది, మెచ్చుకోవచ్చు. చిన్న ప్రాణి గట్టిగా పట్టుకుంది. తర్వాత చూసుకుంటే ఆమె ఏం ఆడుతుందో ఎందుకు ఆడుతుందో కూడా తెలియదు. మొన్న బొమ్మలో ఎమోషన్ వచ్చింది, బాయ్ ఫ్రెండ్ ఏనుగు గిఫ్ట్ ఇచ్చాడంట ఆవిడకి. ఆ ఏనుగుని చూస్తేనేమో అది ఏనుగులా లేదు, భయంకరంగా ఉంది, చాలా వింతగా ఉంది అది. అండ్ దానికి వాడి షర్ట్ వేసి, అంటే మేబీ నేను ఏమన్నారో బాబోయ్, ఏమన్నంటే నన్ను అంటారు. ఆ ఏనుగుకి వాడి షర్ట్ వేసి మేము వాటేసుకుంటూ, నాకు అసలు ఏంటంటే ఏదో చెప్పుకొచ్చింది. ఆ ఎమోషన్ పెద్ద కనెక్ట్ అవ్వాల. అమ్మో, ఎలాగో ఎమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ సీత గురించి కూడా ఇప్పుడే మాట్లాడేద్దాం. నైనిక గురించి అంటే ఈ వారం పర్ఫార్మెన్స్ ఏమనిపించలే, అందుకే ఆమె క్లాన్ తీసేశారు. సీత గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సీత బొమ్మ గురించే మాట్లాడాలి. 5 ఏళ్ళు రిలేషన్ లో ఉన్నా, బ్రేకప్ అయి చచ్చింది, పోవే పోరా అనుకున్నాము. అదే బాధలో వాడు పోయాడు అనుకుంటూ బజార్లో తిరిగావు. అట్లా చూస్తే అద్దంలో నీకేదో బొమ్మల షాపు కనబడి చచ్చింది, అందులో దూరావు. అందులో దూరడానికి కూడా కారణం, ఒక బొమ్మ బాగా అట్రాక్టివ్ గా జిగేల్ అని మెరిసింది, నీ కళ్ళకి బాగా అట్రాక్టివ్ అనిపించింది. ఆ బొమ్మ ఏంటో మరి, నా కళ్ళకి ఏంటో, మేబీ ఐఎమ్ రాంగ్ అనుకో, అదైతే కొంచెం భయంకరంగా ఉంది.